జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ దా వసంత, మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, మాజీ వైస్ చైర్మన్ జడ్పీ హరిచరణ్ రావు, శ్రీకాంత్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు. జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభ తెలంగాణ ఉద్యమాన్ని తలపించిందని ఆయన అన్నారు. 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా దేశంలో తెలంగాణను మొదటి స్థానంలో నిలిపారని, కేసీఆర్ రైతులకు రైతు బంధు ఇచ్చి ఆడుకుంటే రేవంత్ రెడ్డి 3 పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టారని అన్నారు. పంటల బీమా పథకం ఊసే లేదని, భూమి లేని వారికి ప్రోత్సాహకం ఇస్తామని మరిచారని అన్నారు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామని చెప్పి అమలు చేయడం లేదని, పెళ్లి నాటికి ఇవ్వాల్సింది ప్రసూతి నాటికి కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కిట్ పేరు నచ్చకపోతే ఇందిరమ్మ పేరుతో అమలు చేయాలి అని ఆయన సూచించారు. రాష్ట్రం తన వంతు వాటా ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో కేంద్ర నిధులు వెనక్కు మళ్లాయని ఆయన గుర్తు చేశారు. ఒక ముఖ్యమంత్రి హోదా నుండి రెచ్చిపోయి నేను మాట్లాడుతూ రాత్రి పోయినాక వార్తలు చూస్తుంటే అనిపించింది, నీ బొంద పెడతా, నీ బొంద జెండా వార్త కాంగ్రెస్ జెండా అంటే పిచ్చోడమని మంచి పిచ్చి గిట్టలు వేసిందా. నేను 15 ఉంటా ముఖ్యమంత్రి, ఎవరు చెప్పుకో నువ్వు 15 ఉంటా అని చెప్పి. నేను నీ దాంట్లోకి ఎవడైనా దమ్మున లీడర్ లేడు కనుక నువ్వు బతుకుతున్నావు, కానీ 4 రోజులు వీకేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది, 2 నెలలకు ముఖ్యమంత్రి, 7కు ముఖ్యమంత్రి మంచి సంస్కృతి. కానీ నువ్వు తప్పేవాడు దిక్కు కనిపించలేడు కనుక నేను చూస్తున్నాను. ఈ అరాచకాలు చూసుకుంటా కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలుండి ఒక పెద్ద మనిషి, నీ తండ్రి అంత వయసున్న మనిషిని కేసీఆర్ పట్టుకొని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు ఏదో నాకు సపోర్ట్ కొడుతున్నావు అని చెప్పి, కానీ ప్రజలు గ్రహిస్తున్నారు. ఆయన నోరు విప్పుతలేడు. నిన్న కూడా కేసీఆర్ గారు బహిరంగ సభ పెడితే కూడా ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డి పేరు కూడా తీయలేదు. నువ్వు కేసీఆర్ పేరు తీయదు బతుకులేవు అంటే కేసీఆర్ అభిమాని ఉన్నట్టున్నావు. పేరు తీయాలనుకుంటే తిరుగుతున్నావు. అటువంటి పిచ్చి మాటలు మానేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే ఇచ్చినావో దాని మీద దృష్టి పెట్టి అప్పుడు నేను చేయని ఉంటుంది. ఎదుటి వారిని విమర్శించకు, నీది నీవు చూసుకో. నీకు ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు తిరిగినావు. నువ్వు కాంగ్రెస్ పార్టీ తొక్కుకుంటూ వచ్చినాడు, నీ కాంగ్రెస్ పార్టీ తొక్కుకుంటూ వచ్చినావు. టీడీపీ చూసినావు, మా టీఆర్ఎస్లోకి వచ్చినావు, బీజేపీలోకి పోయినావు. అన్నీ చేసుకొని ఇప్పుడు ఆఖరికి కాంగ్రెస్లో నేను ఎదుర్కొనే నాయకులు లేనని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి అయినా కనుక ఇప్పటికైనా మానుకో, బుద్ధితో మాట్లాడు, తెలుగుతో మాట్లాడు, ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాలి, కానీ చిల్లర రాజకీయం చేసుకుని బంద్ చేయాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అనుకుంటుండా, లేకపోతే ఒక వీధి రౌడీ అనుకుంటుండా, మాకైతే ఏం అర్థం కావడం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు 14 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో అనేక త్యాగాలు, అనేక పోరాటాలు, అనేక ఉద్యమ చరిత్ర కలిగినటువంటి నాయకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నావంటే ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని ఫస్ట్ గుర్తెరగాలి. ఇది నీకు తెలుస్తలేదు కావచ్చు, కానీ యావత్తు తెలంగాణ ప్రజానీకానికి మాత్రం తెలుస్తున్నది. నిన్నేం మాట్లాడుతున్నావు నువ్వు అంటే చిల్లర మాటలు, ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా మాట్లాడేటువంటి మాటలు కాలేదు. మేము కూడా చాలామంది ముఖ్యమంత్రులను చూసినాం. దానికి ఒక స్థాయి, ఉందాతనం, నేను ప్రజల మధ్యలో మాట్లాడుతున్నటువంటి జ్ఞానం, బుద్ధిని మాట్లాడతారు ఎవరైనా. ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినందుకు ఉరిదీయాలి కేసీఆర్ను. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అసలు నిన్ను ఎన్నిసార్లు ఉరిదీయాలి? ఈ ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ కింద పనిచేస్తున్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ ఇష్టారాజ్యంగా అసలు ప్రజాస్వామ్యంలో ఎన్నడన్నా ఇటువంటి ప్రభుత్వాన్ని చూస్తామా మనం? ఇంత దారుణంగా ఈ పరిపాలన జరుగుతున్నది. ఇది మంచిది కాదు. భావితరాలకు కూడా వీళ్ళు ఇచ్చేటువంటి సందేశం కూడా మంచిది కాదు. కొత్త తరం నాయకులు చాలా గొప్పగా నేర్చుకోవాల్సిన విధంగా ప్రవర్తించాల్సినటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు ఈ విధంగా ఉండడం అనేటువంటిది ఇది దురదృష్టకరం. రాష్ట్రానికి ఇది మంచి సాంప్రదాయం కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉంటే జీవన్ రెడ్డి గారి చేరికనట ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇలా ఎమ్మెల్యేని అడుగుతూ ఉన్నాను, ఇలా జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ నిన్న కేసీఆర్ గారి సమక్షంలో కండువ కప్పుకున్నారు. జిల్లా పార్టీ ఆఫీసులో కండువ కప్పుకొని బాజాప్తాగా ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నారు. అసలు నీ ఏ పార్టీ నాయన అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మొన్న ప్రెస్ మీట్ పెట్టినాం, నీ చుట్టుపక్కల అందరేమో కాంగ్రెస్ కండువలు కప్పుకొని కూర్చున్నారు.
నువ్వు ఒక్కనవే కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, మరి బీఆర్ఎస్ కండువా కప్పుకోలేదు. అటు ఇటు కానీ ఎమ్మెల్యేవు నువ్వు, నీకు భయం అవుతుంది. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నా కూడా నువ్వు అసంతృప్తిగానే ఉంటావు. ఇవాళ బీఆర్ఎస్లోకి వచ్చినా కూడా నీకు భయం అవుతుంది, ఇళ్ళకి వచ్చిన అసంతృప్తి. మాకెవరికి అసంతృప్తిగా లేము, ఇది వాస్తవం. మరి మీడియా ద్వారా నీకు మరొక్కసారి చెప్తా ఉన్నాం, నీకు భయం పుడుతుంది. ఉద్యమకారులైనా బీఆర్ఎస్ శ్రేణులైనా కూడా కేసీఆర్ గారి నిర్ణయాన్ని శిరస వహించేటువంటి మరి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులే తప్ప ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. అది నువ్వు నీ ఉనికి చాటుకోవడానికి, నువ్వు రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి వెక్కిలి చేష్టలు మానుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక ఆడబిడ్డను మొన్న ఏ విధంగా అయితే నువ్వు వక్రీకరించి మాట్లాడినావో ఇవాళ నేను మళ్ళీ ఒక్కసారి నీకు సవాల్ విసురుతా ఉన్నా. నువ్వు నిజంగా బీఆర్ఎస్ఆ కాంగ్రెసా, అటు ఇటు కానీ ఎమ్మెల్యే. మొన్న మీ శాసనసభ స్పీకర్ కూడా మరి అటువైపు ఎందుకు కూర్చున్నావు అంటే బాత్రూమ్ దగ్గర ఉందని కూర్చున్నా అని చెప్పేసి మాట్లాడినటువంటి చిన్న సంకుచిత మాటలు మరి గుర్తుకొస్తాయి. నువ్వు బీఆర్ఎస్ఏ అయితే ఇప్పటికైనా కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళందరూ ఒకవైపు కూర్చుంటారు శాసనసభ్యులు కండు వేసుకొని, మరి బీఆర్ఎస్ శాసనసభ్యులు కూర్చునేటువంటి పక్క ఎందుకు కూర్చుంటలేవు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. స్పీకర్ గారు కూడా మీ ఇవాళ ఎమ్మెల్యే అయినా స్పీకర్ గారైనా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, కూని చేసే విధంగా మాట్లాడుతూ ఉంటారు. దాని మీద నిర్ణయం తీసుకునే ఇవాళ చట్టాన్ని కూడా గౌరవించని వ్యక్తులుగా చరిత్రలో ఇలా మిగిలిపోతారు ఈ 10 మంది విషయంలో. అటువంటి దాంట్లో నువ్వు ఒక్కని చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. కల్పింపజేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మరి నిన్నటి బహిరంగ సభ సమావేశం ఏదైతుందో మనందరం గమనించమని చెప్పి అంటున్నాం. సభ ఇలా మరొక్కసారి కేసీఆర్ ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని తలపింపజేసిందని చెప్పి అంటున్నాం. ఇలా రాష్ట్రంలో ఏదైతుందో మరో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కితే ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ మరింత మేలైన ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందనేటువంటి ఒక భావన ఆశల పల్లకిలో ప్రజానీకాన్ని ఊరిగింపచేయడంతో సరే మార్పు చేయడం జరిగింది. ఏ మార్పు అయినా కానీ మంచి కోసం జరగాలి. కానీ జరిగిందేంటి? తిరోగమన చర్యగా వీళ్ళు మీరు కేసీఆర్ గారి కంటే మెరుగైన పాలన ఇస్తామని చెప్పని మీరు పేర్కొన్నారు. వీళ్ళు జరుగుతుందేంటి? ఇప్పుడే మిత్రులు ఈశ్వర్ గారు చెప్పిండే వీళ్ళు దేశంలోనే ఎక్కడ లేని విధంగా అన్నాడు రైతాంగానికి పెట్టుబడి సమకూర్చే విధంగా రైతు బంధు కార్యక్రమాన్ని అమలు చేసి తలబెడితే వీళ్ళు 3 పంటలే కొట్టి ఈసారి ఏదైతుందో రబీకి సంబంధించి 2వ ఎకరానికి వాళ్ళు ఇస్తా అని చెప్పని పేర్కొంటుండని చెప్పండి. ఈ ఒక్క కార్యక్రమం కూడా ఇవాళ మేము ఏదైతుందో ప్రజలు కోరుతున్నాయి మార్పు. ఇవాళ మేము కోరే మార్పు కాదు ఇది. ప్రజలు ఏదైతుందో ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలి, కేసీఆర్ గారి పాలన రావాలని ప్రజల్లో నానుడు వచ్చింది. మేము పాలన మార్పు కావాలని చెప్పి కోరుతున్నామని చెప్పినాం తప్ప రేవంత్ రెడ్డి గారి కీడు కోరలే. కేసీఆర్ గారి నోటంటే కానీ, మా నాయకులు ఎవరి నోటంటే కానీ భౌతికంగా రేవంత్ రెడ్డి కీడు కోరలే. ఇదే ముఖ్యమంత్రి నువ్వు. నీ పాలన అంతా మెరుగుకుంటే మరోసారి అధికారికి వస్తా అని చెప్పి చెప్పుకుంటున్నాం. కేసీఆర్ గారు ఏదితో ఒక ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండయా, తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించిందంటే అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పంటున్నాను నేను. ఆనాడు వారు ఉద్యమించకున్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడివే నువ్వు. రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలని అంటున్నా. రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలి, నువ్వు అది ఆలోచన చేయవు నువ్వు. వీళ్ళు కేసీఆర్ గారు అట్టుగా గొప్ప నాయకుని గురించి ఇంత చులుగా మాట్లాడతాను నువ్వు. వ్యక్తిగతంగా దూషణలు ఏదైతే ఉందో సరైనది కాదు. మేము ఎన్నడూ వ్యక్తిగత దూషణలు చేయలేదు. మేము మార్పు కావాలని కోరుతున్నాం. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలని కోరిన రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలని కోరినమని చెప్పంటున్నాను. రాష్ట్రాన్ని తిరోగమన చర్యలు తీసుకెళ్తున్నాం కాబట్టి మార్పు కావాలని కోరినమని చెప్పంటున్నాం. నా ప్రజా జీవితం ఏదైతే ఉందో తెరిచిన పుస్తకమై నీలాగా నేను ఎవరిని తొక్కుకుంటూ రాలి. ఎంతో నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆత్మీయ ప్రయోజనాలు తప్ప నీకేముంది అని చెప్పంటున్నాను నేను.
నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనాలు తప్ప ఏముందని చెప్పంటాను నేను. వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఏది ఇస్తుందో వీళ్ళు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పంటారు. అందరం కూడా కోరుకునేది కేసీఆర్ గారి ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఇది ఒక మా బీఆర్ఎస్లో ఉండే కాదు, ఇది యావత్ తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రజల నానుడు వచ్చింది. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలి, ఈ రేవంత్ రెడ్డి పోవాలని చెప్పని రాష్ట్ర ప్రజానికే కోరుకుంటున్నాను చెప్పంటాను నేను. ఉంటావు 2 ఏళ్ళు, నువ్వు ఉంటావు, నీ ఎవరితో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడేమైందో తెలియదు. కొసెల్లేదాకా ఈయన ఉంటా అని చెప్పి అనుకుంటుండు నేను కొసెల్లేదాకా ఉంటా అని చెప్పని. కానీ అధిష్టానం గమనిస్తుంది. ఈయన ఇప్పుడే పోయేదైతే బీజేపీ దానిలో చేరిండు. ఎందుకు నడమ ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, నడమ రాయబారి వారది ఉన్నాడు. ఈయనకున్న ఎన్డీఏ ప్రభుత్వం మధ్య బీజేపీ మధ్య ఏదైతుందో వారది చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈయన అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కాపాడతారని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ నిర్వీర్యం నిశ్చితమైనట్టు కనబడుతుంది. మరి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా కానీ మరి ఎందుకు సైలెంట్గా ఉంటుందో అర్థం కావటం లేదని చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉన్నది, 66 స్థానాలు ఉన్నాయి. నీకు ఎందుకే మళ్ళీ ఇంకా కొత్త సభ్యులు? నీ సభ్యులతో నీకు నమ్మకం లేదా? ఎందుకో కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదైతుందో ప్రెషర్ టాక్టిక్స్, నీకంటే కుంపటి ఏర్పాటు చేసుకోవాలి. దయచేసి ఏదైతుందో కనీసం నిన్నటి సభ కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల సభ అని చెప్పి జగిత్యాలకి పరిమితం కాదు. వాస్తవం నేటి సభ నేను అంత పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి అభిమానులు ఎవరు ఊహించిన దానికంటే ఏదైతుందో వీళ్ళ పెద్ద ఎత్తున అని చెప్పి యావత్ తెలంగాణ సమాజం మొత్తం టీవీల ముందు కూర్చున్నారే. జగిత్యాల రోడ్ల మీద ఎట్లయితే ఎల్ఈడీల ముందు కూర్చున్నారో ఆ 8 గంటల సమయం లోపల ఎప్పుడు కేసీఆర్ గారు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, మా భవిష్యత్తు ఎట్లా నిర్దేశిస్తారు, మాకేం ప్రణాళిక ఇస్తారు అని ఆలోచనతో మొత్తం టీవీల ముందు కూర్చున్నారా. ఈయన రేవంత్ రెడ్డి అడ్డుకుందాం ఎన్ని కుట్రలు చేసినా కానీ నిన్న రేటింగ్ చూపెడుతూ సంజయ్ వీళ్ళ మన కోర్టు ఎమ్మెల్యే గారు రేటింగ్ ఎట్లా పోయింది అని చెప్పాను. వ్యూవర్స్ ఏదైతుందో మీకు తెలుస్తుంది కదనే, ఛానల్స్ ఏదైతుందో ఇక్కడ కేసీఆర్ గారు ప్రసంగం అవుతుంటే అదే సమయానికి రేవంత్ రెడ్డి అక్కడ నేను ముఖ్యమంత్రిని కదా నాకు చూడు అని చెప్పాను. చూసుడు కావాలి కదా. అంటే ఏదైనా కానీ ఏదైతుందో ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, జగిత్యాల్లో జరుగుతున్న పరిణామాలు ఇక్కడ వాస్తవంగా కూడా ఎవరైనా పార్టీని వీడాలని ఎవరు కూడా భావించాం. ఇక్కడ వాస్తవంగా సఫికేషన్ 20 మాసాలు ఏదైతుందో నేను నిజంగా కూడా అంటే మానసికంగా నేను ఎదుర్కొన్నటువంటి ఒక ఇబ్బందులు క్షోభ ఇలా కేసీఆర్ గారు ఏదైతుందో పెద్ద మనసుతో నిన్న చెప్పాను నేను బహిరంగ సభలో. కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఏదైతే నాకు చేయుతనిచ్చిండ్రు, నన్ను హక్కును చేర్చుకున్నారని చెప్పంటారు. నాకు బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కల్పించి నా ప్రజా జీవితానికి ఒక నూతన అధ్యాయం ఆరంభింపబడ్డదంటున్నాను. నా ప్రజా జీవితానికి ఏదైతుందో ఒక నూతన అధ్యాయం ఆరంభింపబడ్డని చెప్పంటున్నాను. ఇది ఏకైక లక్ష్యం ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం, దాని కేసీఆర్ గారి యొక్క సారథ్యం లోపల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నెలకొల్పబడ్డప్పుడు మాత్రమే మనందరి యొక్క కర్తవ్యం నెరవేరుతుందనే ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారే, నేనేమంటున్నా వివరమైన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మనం ఏదైతుందో బాధ్యత నిర్వర్తించాలి. నేను ఇవాళ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను చెప్పంటాను. నేను ఆనాడు ఏదైతుందో శాసనసభ రద్దయిన తర్వాత, ఇట్ వాజ్ 1984, శాసనసభ రద్దయిన తర్వాత ఒక పౌరుడిగా ఏదైతుందో స్వేచ్ఛ నాకు ఉంది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేయాలి. ఇవాళ శాసన మండలి సభ్యత్వ పదవి కాలం ముగిసిపోయిందా. నేను ఒక పౌరుణ్ణి, నాకు స్వేచ్ఛ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏదైతుందో నీ ఆశించిన విధానం కొనసాగుతలేవు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో రాష్ట్ర పార్టీపై పట్టు కోల్పోయింది. రేవంత్ రెడ్డి ఏదైతుందో ఇదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసిండు. రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వం ఏదైతుందో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నేను ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరడం ఏదైతుందో నాకు ఇష్టం లేదు. నాకు స్వేచ్ఛ ఉంది పౌరుడిగా. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు ఏదైతుందో
ఒక ఉద్యమ నేత కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నిజంగా మేము ప్రత్యర్థి పోటీ చేసుకున్నాం ఇద్దరం. అయినా కానీ ఏదైతుందో ఆయన పెద్ద మనసుతోని నన్ను హక్కులు చేయడానికి అవకాశం ఇచ్చిండు. ఇంకా ఇంతకంటే ఏం కావాలనే? నేనేం రాజ్యాంగం ఉన్నది. ఆయన ఇప్పుడు సంజయ్ గారు మీకు తెలియాలి, ఆయన అమ్మ వసంత గారు చెప్పింది కదా, ఆయన ఎక్కడుండు ఏ పాటు ఉన్నది తెలియదు అని చెప్పారు. ఆయన గురించి మాట్లాడితే కూడా తక్కువనవుతుందా? రోజు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు, ఈ మా ఎమ్మెల్యే గారు, జగిత్యాల ఎమ్మెల్యే గారు, ఆ రాజ్యాంగ పుటలు చదువుకోరు నాయన, 10th షెడ్యూల్ చదువుకో ఏం చెప్తుందో. అభివృద్ధి అంటే మరి పార్టీ పిరాయిస్తే అభివృద్ధి అని చెప్పి అనుకుంటే నువ్వు ముందు పోయి రేవంత్ రెడ్డి చెప్పు, ఆ బీజేపీలో కలవమని చెప్పని. నువ్వు నీ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏది ఇస్తుందో ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తూ అని చెప్పి చెప్తున్నావు కదా. రేవంత్ రెడ్డి గారికి ఏది ఇస్తుందో తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా? రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా? నిజంగా తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉండి ఉన్నట్టయితే నీ ఆలోచనలకు అనుగుణంగా అధికార పార్టీతో కలిసి ప్రయాణం చేస్తేనే అభివృద్ధి అవుతుందని చెప్పి భావించినట్టయితే ఇలా నేనేం చేయాలి? రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ సంఘాలు దొర్రాలి, పోయి మోడీ సంఘాలు దొర్రాలి. ఇది సొత్తుడో మరి, అది కూడా ఆశ్చర్యం లేదు, అది కూడా ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ.